మార్కెట్లో ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఇక్కడ బిఎస్ఎన్ఎల్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 89,000 crores ప్యాకేజ్ అనేది ప్రకటించింది. వీళ్ళు ఏంటంటే ఎక్విప్మెంట్స్ సరిగా లేవు అండ్ కాంపిటీషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. రిలయన్స్ నుంచి, భారతీ ఎయిర్టెల్ నుంచి అండ్ వొడాఫోన్ నుంచి. సో ఎనీహౌ ఏంటంటే ఈ ప్రస్తుతం ఏంటంటే వీళ్ళకి స్పెక్ట్రమ్ 4G 5G అలికేట్ చేయడం, ఓవరాల్గా వీళ్ళు ఎక్విప్మెంట్స్ చేయడం, నెక్స్ట్ అక్రాస్ ద ఇండియా ఏంటంటే 4G 5G సేవలు అండ్ ఇంటర్నెట్ సేవలు అనేది అందించాల్సి ఉంది. స్టేట్ ఓన్డ్ ఎంటీఎన్ఎల్ కంపెనీ కూడా ఏంటంటే ఎప్పుడైతే ఈ న్యూస్ రావడం జరిగిందో 12% అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. ఇక ఐపీఓలో ఇకిగో అనేది 6.9% సబ్స్క్రైబ్ అయితే అయ్యారు. 6.4 times సబ్స్క్రైబ్ అయ్యారు ఓవరాల్గా. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది కామ్రేడ్ అప్లయన్సెస్ ఎందుకంటున్నానంటే ఏకంగా 72 times అనేది సబ్స్క్రైబ్ అయ్యారు, ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యారు అనమాట హ్యూజ్గా. సో డెఫినెట్గా దీంట్లో లిస్టింగ్ గెయిన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను యాజ్ కంపేర్ టు ద ఇకిగో. ఇక నెక్స్ట్ మనకి కోర్ డిజిటల్ ఆల్రెడీ ఈరోజు క్లోజ్ అయిపోయింది. సో ఓవరాల్గా దీంట్లో చూసుకున్నట్టయితే 38.64 times అనేది సబ్స్క్రైబ్ అయ్యారు. దీంట్లో కూడా ఏంటంటే లిస్టింగ్ గెయిన్స్ అనేది పాసిబిలిటీ ఉంది. ఇక మనం చూసుకున్నట్టయితే అదానీ స్టాక్స్లో కొంత మూమెంట్ అనేది కనిపిస్తుంది. ప్రీవియస్గా ఏంటంటే ఈ యొక్క హిడెన్బర్గ్ రిపోర్ట్స్ వల్ల ఆ వాలటిలిటీ అనేది పెరగడం వల్ల గవర్నమెంట్ ఏం చేసిందంటే సెబీ ఈ యొక్క సర్క్యూట్ని 5కి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఏంటంటే వాలటిలిటీ అనేది తగ్గింది. అందుకని ఏం చేశారంటే ఈ యొక్క సర్క్యూట్ లిమిట్ని 10కి తీసుకురావడం జరిగింది. ఓవరాల్గా ఏంటంటే కొంత మూమెంటం అనేది కనిపించింది. ఎస్పెషల్లీ అదానీ పవర్ ఈరోజు 4% అనేది పెరగడం అనేది మనం చూడొచ్చు. ఇక పర్టికులర్ స్టాక్ మీద మనం కవరేజ్ ఇచ్చాం. ఈరోజు టొరెంట్ పవర్ కాల్స్ కూడా తీసుకున్నాం, వర్కౌట్ అయింది, కొంత ప్రాఫిట్ అయితే ఓవరాల్గా. ఎనీహౌ ఏంటంటే ఇక్కడ అప్డేట్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అప్డేట్ ఇవన్నీ కూడా మీకు ఏంటంటే మేబీ ఉపయోగపడవచ్చు అని చెప్పేసి నేను షేర్ చేస్తూ ఉంటాను కొన్ని ట్రేడ్స్. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి టెక్నికల్గా మంచి చార్ట్ ఇది 52 వీక్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ మీరు కానీ ఒకసారి వెళ్ళి చూసుకున్నట్టయితే మల్టిపుల్ టైమ్స్ అనేది అంటే 2021 నుంచి ఒక హై క్రియేట్ చేసి ఇప్పుడు ఆ హైని బ్రేక్ చేసింది సక్సెస్ఫుల్గా. ఎనీహౌ ఈరోజు ఏంటంటే న్యూస్ మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం చేసిందంటే 27,000 crores ప్రాజెక్ట్ అనేది హైడ్రో ప్రాజెక్ట్ అనేది వీళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఎనీహౌ ఏంటంటే స్ట్రాంగ్ మూమెంటం అనేది రావడం జరిగింది. ఓవరాల్గా మనం ట్రేడ్ చేసేటప్పుడు 6 to 7% అనేది హైలో ట్రేడ్ అయింది. ఓవరాల్గా ఏంటంటే ఒకనొక టైంలో 15% ఇంక్రీజ్ అయింది. దాని తర్వాత 12.3% అనుకుంటా, ఐఎమ్ నాట్ ష్యూర్, అక్కడ క్లోజ్ అయిపోయింది. స్పెక్ట్రమ్ టాలెంట్ మేనేజ్మెంట్ ఐపీఓ అనేది రావడం జరుగుతుంది. ఇదైతే ఇంకా ఓపెన్ అవ్వలేదు, 9th ఓపెన్ అవుతుంది. బట్ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇక్కడ గ్రే మార్కెట్ ప్రైసెస్ ఆల్రెడీ ఫ్లోట్ అవుతూ ఉన్నాయన్నమాట అక్రాస్ ద సెగ్మెంట్. సో కొంతమంది ఏంటంటే ప్రీమియమ్స్ ఎక్కువ పెట్టి దీన్ని బై చేయాలని చెప్పేసి గ్రే మార్కెట్లో ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా 35 రూపీస్ గ్రే మార్కెట్ ప్రైస్ అనేది కనిపిస్తుంది ఎక్స్ట్రాగా. అదేగానా స్టేబుల్ అయితే, అదేగానా ఓపెన్ అయ్యేదాకా ఉంటే ఓవరాల్గా ఏంటంటే పర్టికులర్ స్టాక్ అనేది 20% పాజిటివ్గా లిస్టింగ్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇక కొటాక్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చెప్పిందంటే ఫ్రెండ్స్ దీని మీద పాజిటివ్గా కామెంట్ చేసింది. ఏదైనా ఒక సెక్టార్ ఉంది నమ్మదగ్గది అంటే స్ట్రాంగ్గా మన పోర్ట్ఫోలియోలో ఉండాలి అని చెప్పేసి, అటువంటిది ఆయిల్ అండ్ గ్యాస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క పాజిటివ్ కామెంట్ అనేది చేయడం జరిగిందో ఈ యొక్క ఆయిల్స్ గ్యాస్ సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్ మూమెంటాన్ని సంతరించుకున్నాయి. అండ్ నెక్స్ట్ వెస్ట్ సైడ్స్ని ఆపరేట్ చేస్తున్న ట్రెంట్. వెస్ట్ సైడ్స్ అంటే మనకు మాల్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది మన టాటా వెస్ట్ సైడ్ అని ఉంటుంది, ఇది అనమాట. సో ఎనీహౌ ఇది స్ట్రాంగ్ కంబ్యాక్తో వచ్చింది పాండమిక్ తర్వాత అండ్ రోబస్ట్ రిజల్ట్స్ కూడా ఇచ్చింది. అందుకని మోతీలాల్ ఏం చేసిందంటే దీని యొక్క టార్గెట్ని 1825గా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా టర్బైన్స్, విండ్ టర్బైన్స్ ఇన్స్టలేషన్ సుజలాన్ ఎనర్జీ కూడా స్ట్రాంగ్గా మూవ్ అయింది. ఒక్కరోజు 14%, ఓవరాల్గా 3 daysలో 25% అనేది పెరిగింది. సో జేపీ చలసాని గారు CEO ఏం చెప్తున్నారంటే, సో 2019 నుంచి ఇంత పెద్ద ప్రాజెక్ట్ రాలేదు. ఒకసారి వీళ్ళకి 1542 కోట్లు ప్రాజెక్ట్ అనేది రావడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. సో ఎనీహౌ ఇక్కడ చూసుకున్నట్టయితే 2023లో 890 MW ప్రాజెక్ట్ అనేది ఇన్స్టాలేషన్ చేయాల్సిందని చెప్పేసి ఓవరాల్గా ఏంటంటే ఒక పాజిటివ్గా నోట్ అనేది రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ ఆర్డర్స్ వచ్చినాయో ఇక పర్టికులర్ స్టాక్ అనేది జంప్ అయింది ఓవరాల్గా. అండ్ నెక్స్ట్ కన్స్యూమర్ స్పేస్లో టాటా కన్స్యూమర్స్ చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే ప్రీవియస్గా 2-3 days బ్యాక్ మనం కవరేజ్ చేసుకున్నాం. బిస్లరీతో టైఅప్ అవ్వడానికి ట్రై చేసింది, బట్ ఏంటంటే అది ఫెయిల్ అయింది. అంటే ఫెయిల్ అవడం అంటే ఇంకా ప్రస్తుతం బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఆ ప్రస్తుతం ఏంటంటే డినై చేసింది అనమాట బిస్లరీ ఇండియా. దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళు ఏంటంటే ఫుడ్ అండ్ బెవరేజెస్ స్పేస్లోకి ఎంటర్ అవ్వాలి స్ట్రాంగ్గా అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఫుడ్ అండ్ బెవరేజెస్లో ఉన్నారు, బట్ ఏంటంటే చిన్న చిన్న కంపెనీలు ఏదన్నా ఉంటే మంచి కంపెనీలు వాటిని ఎక్వైజ్ చేసుకునే పనిలో పడ్డారనమాట. అందుకని ఈ ఒక పర్టికులర్ స్టాక్ ఏంటంటే స్ట్రాంగ్గా మూవ్ అవుతూ ఉంది. ఇక హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, సో ఇది కూడా వెరీ గుడ్ స్టాక్ అనమాట. 45 degreesతో మూవ్ అవుతూ ఉంది. అండ్ నిన్న మనం కవరేజ్ చేసుకున్న ఓవరాల్గా ఏంటంటే యుఎస్ ఏం చేసిందంటే జనరల్లీ ఎలక్ట్రిక్ కంపెనీ ఇండియాకి
సపోర్ట్ చేస్తాము, ఇండియాలోనే జెట్ ఇంజిన్స్ తయారు చేసే టెక్నాలజీ ఏదైతే ఉందో అది షేర్ చేస్తామని చెప్పేసి చెప్పింది. సో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్తో కలిసి పార్ట్నర్షిప్ కలిసి ఇండియాలోనే జెట్ ఇంజిన్స్ అనేవి తయారు చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అందుకని ఈ పర్టికులర్ స్టాక్ ఏంటంటే స్ట్రాంగ్ మొమెంటంతో ముందుకెళ్తూ ఉంది ఫ్రెండ్స్. ఇక మనం కంగ్రాచులేషన్ చెప్పాలి యాక్సిస్ బ్యాంక్, ఎందుకంటే 5th ఇండియన్ అనమాట 3 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటల్లోకి జాయిన్ అయింది క్లబ్లోకి. ఎనీహౌ కంగ్రాచులేషన్స్ యాక్సిస్ బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇంట్రెస్ట్ రేటు పెంచుతున్నాము అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేసింది. ఓవరాల్గా ఏంటంటే వీళ్ళు మినిమం 8.10 ఉండాలని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. ఎనీహౌ ఏంటంటే ఇది హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళకి అప్లికేబుల్ కాదు. ఎవరైతే కొత్తగా లోన్ తీసుకున్నారో ఇది పర్సనల్ లోను లేదంటే కార్ లోను వీళ్ళకి అప్లికేబుల్ అవుతుందని చెప్పేసి చెప్తూ ఉందన్నమాట. ఓకే, ఎనీహౌ ఏంటంటే వడ్డీ రేట్లు పెరగనున్నాయి సింపుల్గా చెప్పాలి అంటే. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇండియా వర్షాధారితం ఎక్కువగా. సో మనం అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటాం. వర్షాలు సకాలంలో పడితే ఏంటంటే మనకి జీడిపి ఓవరాల్గా పెరిగే అవకాశం ఉంది, ఇండియా ఇంకా స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది. ఎనీహౌ ఏంటంటే ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయాలి అంటే కూడా మనకి ఏంటంటే ఈ అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించిన ఇంప్రూవ్మెంట్ అనేది జరగాల్సింది. ఎనీహౌ ఏంటంటే ఇక్కడ ఇండియా మెటరలాజికల్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే కేరళలో 4th నుంచి స్టార్ట్ అవుతాయి వర్షాలు అని చెప్తుంది. మేబీ 7 days డిలే ఉండొచ్చు, అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా సకాలంలో వర్షాలు పడతాయని చెప్పేసి చెప్తూ ఉంది. ఇది పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ న్యూస్ని బట్టి మనం ఏం చేసుకోవచ్చు అంటే అగ్రికల్చర్కి సంబంధించిన సెక్టార్స్ మీద మనం ఫోకస్ చేయొచ్చు. నెక్స్ట్ పెస్టిసైడ్స్కి సంబంధించిన సెక్టార్ మీద కూడా ఏంటంటే మనం పాజిటివ్గా రెస్పాండ్ అవ్వచ్చు. అంటే ఇంపార్టెంట్ స్టాక్స్ ఏదైనా ఉంటే కూడా వాటిలో మనం ఈ యొక్క ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంపార్టెంట్ న్యూస్ ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.